सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपं ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానంద భరితం చిదానంద భరితం చిదానంద భరితం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం ఏ వేళనైనా ఎంత వారికైనా ఏ వేళనైనా ఎంత వారికైనా సాయి వదన సారం కైవల్య తీరం కైవల్య తీరం కైవల్య తీరం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం మా సాయి బాబా మనసు వెండి కొండ మా యోగి బాబా మాట మల్లెదండ సాయి చేతి చలువా 1000 కోట్ల విలువా ఆ లీలలన్నీ అనువదించగలమా సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం సాయి దివ్యరూపం సాయి దివ్యరూపం. ఇటువంటి మంచి మంచి పాటలను మీరు కూడా నాకు పాడి వినిపించవచ్చు. ఇప్పుడు ఒక సాయి బంధు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నా పేరు సాయినిధి. సాయినిధి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. కళ్యాణ్ నగర్. ఓకే అండి, ఏం చేస్తూ ఉంటారండి? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. ఓకే, సాయి టీవీ చూస్తూ ఉంటారా? అండి, ఇప్పుడు మా ఎగ్జిబిషన్ కోసం వచ్చాము హైదరాబాద్ కి. సో ఈరోజు గురువారం కదా, ఆర్టీ టైం అప్పుడు పెట్టాము. సో సడన్ గా మీ ప్రోగ్రామ్ చూసి బాబా పాట ఒకటి నాకు తెలుసు మంచిది, పాడదామని కాల్ చేస్తాను. పాడండి. ఓకే. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, సాయి మందిరం షిరిడి సాయి మందిరం, సర్వత్రా నిండి ఉంది చిదానందము, సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము, కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము, కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము, పరమ శాంతి పంచి ఇచ్చు సన్నిధానము, పరమ శాంతి పంచి ఇచ్చు సన్నిధానము, సాయి సన్నిధానము, సాయి మందిరం షిరిడి సాయి మందిరం, సాయి మందిరం షిరిడి సాయి మందిరం. చాలా చక్కగా హలో పాడండి. ధ్వనిలో గల విభూతి ధనాగారము, ధ్వనిలో గల విభూతి ధనాగారము, కలదంతా పంచి ఇచ్చు త్యాగ భావము, కలదంతా పంచి ఇచ్చు త్యాగ భావము, భిక్ష చేసి జీవించే వైరాగ్యము, భిక్ష చేసి జీవించే వైరాగ్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము, మన జన్మధన్యము,
సాయి మందిరం షిరిడి సాయి మందిరం, సాయి మందిరం షిరిడి సాయి మందిరం. చినిగి ఉన్న కశ్మీర్ చీనాంబరము, చినిగి ఉన్న కశ్మీర్ చీనాంబరము, తల చుట్టూరు మాలే రత్న కిరీటం, తల చుట్టూరు మాలే రత్న కిరీటం. చేతనున్న కటకాయే రాజదండము, చేతనున్న కటకాయే రాజదండము. శిథిలమైన మసీదే రాజసౌధము, శిథిలమైన మసీదే రాజసౌధము. మన సాయి సౌధము, సాయి మందిరం షిరిడి సాయి మందిరం, సాయి మందిరం షిరిడి సాయి మందిరం. ఓం సాయిరామ్. మీ పేరేం చెప్పారండి? సాయి నిధి అండి. సాయి నిధి గారు చాలా చక్కగా పాడారండి. నిధి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ వచ్చినందుకు సాయి టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఎక్కడ నేర్చుకున్నారండి ఈ పాట? ఈ పాట అండి మా మావయ్య గారు ఒంగోలులో ఉంటారండి, మేము యాక్చువల్లీ ఒంగోలులో ఉంటాము. సో మా మావయ్య గారు భజన కీర్తన, మేమందరం సాయిబాబా భక్తులం అండి. సో బాబా మీద ఒక చక్కని పాట ఒకటి ఉంటే మనమందరం భజన కీర్తన చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇలా కంపోజ్ చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మీరు ఒంగోలు నుంచి కూడా గూగుల్ ప్లే స్టోర్ లో సాయి టీవీ యాప్ అని ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు. చాలా అదే అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సాయిరామ్. సాయినాథు పల్లకి వచ్చెనమ్మా, సందడులే ఊరంతా చూడరమ్మా, దారి పొడుగున పూలు చల్లరమ్మా, దయచే సాయి అనరమ్మా, సాయినాథు పల్లకి వచ్చెనమ్మా. ఇప్పుడు ఇంకొక సాయి బంధు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అండి. హలో అండి, సాయిరామ్ అండి. మీ పేరు? నా పేరు కల్పన అండి. కల్పన నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు కల్పన గారు? నేను హౌస్ వైఫ్ అండి. సాయి టీవీ చూస్తూ ఉంటారా? చూస్తాను. మీకు ఏ కార్యక్రమాలంటే ఎక్కువ ఇష్టం? నేను కంపల్సరీ ఆఫ్ టైంలో చూస్తాను, మళ్ళీ మీ ప్రోగ్రామ్ లో కంపల్సరీ చూస్తాను. ఓకే, మీకు ఏ పాట అంటే ఎక్కువ ఇష్టం బాబా పాటల్లో? మీరు ముందు స్టార్టింగ్ లో పాడారు కదండి, సాయి దివ్య రూపమా? పాడతారా అండి మా కోసం? ఒకసారి పాడి వినిపిస్తారా మాకు? పర్లేదండి, మీకోసం పాడండి, పర్లేదు. స్వామి సాయి నామాయ క్షీరక్షేత్రహార సాయి మహాస్వామి హితమంగళం లోకమాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకాయ మంగళం భక్తబృందనందితాయ బ్రహ్మస్వరూపాయ భక్తిమగోరకాయ మంగళం సత్యతత్వబోధకాయ సాధువర్షికాయ నిత్యమంగళాయ నిత్యమంగళం నిత్యమంగళం. చాలా చక్కగా పాడారండి. ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నారండి బాబాని? ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు బాబాని? షిరిడీకి వెళ్తూ ఉంటారా? ఈరోజు ఏ పాట చూడాలనుకుంటున్నారు మన సాయి టీవీలో బాబాది? ఈరోజు ఏ పాట చూడాలనుకుంటున్నారు బాబాది? ఓకే అండి, మీకోసం ఒక మంచి పాట తప్పకుండా ప్లే చేస్తాం. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సాయిరామ్. సంత స్వరూపాయ నమః, శ్రీ సాయి దేవాయ నమః, సంత స్వరూపాయ నమః, శ్రీ సాయి దేవాయ నమః, దత్త స్వరూపాయ నమః, శ్రీ షిరిడి వాసాయ
స్వరూపాయ నమః శ్రీ షిరిడివాసాయ నమః. మీరు కూడా ఇటు మంచి మంచి పాటలను నాకు పాడి వినిపించవచ్చు. మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 7661000055, 7661000088. ఇప్పుడు ఒక సాయి బంధు లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. సాయిరామ్ అండి. సరే అండి, సాయిరామ్ అండి. మీ పేరు? కుమారి అండి. కుమారి గారు బాగున్నారా? బాగున్నామండి. సాయి టీవీ చూస్తున్నారా? చూస్తామంటామండి. పొద్దు తెల్లారి గంటల నుంచి చూస్తామండి, 4 గంటల నుంచి. ఏ పాట వినిపిస్తున్నారు ఈరోజు మాకు? నేను పాడమండి, మీరే వేయాలండి మంచి పాట. ఓకేనండి. ఓకే, గురువారం కదా, మరి గుడికి వెళ్ళారా ఈరోజు? ఇంకా వెళ్ళలేదండి, సాయంత్రం వెళ్తామండి. ఓకే, షిరిడీకి వెళ్తూ ఉంటారండి? చెప్పండి. షిరిడీ వెళ్ళామండి, ఆగస్ట్ లో వెళ్ళామండి. బాబా మీకు ఏదైనా మహిమలు చూపించారా? మహిమ అంటే అండి అలా ఎప్పటి నుంచో కోరికండి, మొన్నే పిలిచినట్టు వినిపించండి, వెళ్ళామండి. అవునా? అవునా అండి. ఓకే అండి, మీకోసం ఒక మంచి పాట ఇస్తామండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, ఈ విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా, ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం, అదే సాయి నామం, అదే సాయి నామం, అదే సాయి నామం, అదే సాయి నామం. ఒక సాయి బంధుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కోటి నుంచి కాల్ చేస్తున్నానండి. ఏం చేస్తూ ఉంటారండి? నేనా హౌస్ వైఫ్ నేనండి. సాయి టీవీ చూస్తూ ఉంటారా? చూస్తుంటానండి. మీకు ఏ కార్యక్రమాలు అంటే ఎక్కువ ఇష్టం సాయి టీవీలో? సాయి మన దేవుడు చాలా ఇష్టం అండి. మా అక్క శ్రీవాణి గారు కూడా సేవ చేస్తారండి. అవునండి, అవును, తెలుసండి. ఇవాళ వేప చెట్టు పాట కావాలండి. వేస్తామండి. మీరు పాడతారా ఒకసారి మా కోసం? సాయి ఆరతి పాడతానండి. పాడండి. పాడతానండి. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమ కభిష్టదాయ మహిత మంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమ కభిష్టదాయ మహిత మంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాదలోకస్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమ కభిష్టదాయ మహిత మంగళం. భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గ బోధకాయ పూజ్య మంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమ కభిష్టదాయ మహిత మంగళం. సత్యతత్వ బోధకాయ సాధు వేషయాసి నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమ కభిష్టదాయ మహిత మంగళం. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా పాడారండి. ఈరోజు వేప చెట్టు నీడలో పాట వేయండి. తప్పకుండా ట్రై చేస్తామండి మీకోసం. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సాయిరామ్. ఇంకొక సాయి బంధు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మీ పేరు? సుభద్రానండి. సుభద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను న్యూ నల్లకుంట సెంట్రల్ ఎక్సెస్ కాలనీ నుంచి చేస్తున్నానండి. ఏం చేస్తూ ఉంటారండి? నేనండి సాయి టీవీ చూస్తూ ఉంటానండి దినమంతా. నాకమ్మా ఒక పాట కావాలమ్మా. చెప్పండి, ఏ పాట కావాలి? వినిపించన విభూతి మహిమ, వివరించన వేదాంత గరిమ. సునీత గారు పాడారండి పాట. అవునా? ఒకసారి పాడి వినిపిస్తారా మా కోసం? సరేనండి. వినిపించన విభూతి
మహిమా వివరించనా వేదాంత గరిమా ఆరగ వెలిగే ఆదునిలోన అమరియున్నదే. ఓకే అండి, మీకోసం ఒక మంచి పాట తప్పకుండా ప్లే చేస్తాము. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సాయిరామ్. ఇంకొక సాయి బంధు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు? కౌసల్య. కౌసల్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రామంతపూర్ అండి. గుర్తుపట్టానండి. బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. చెప్పండి, ఈరోజు ఏ పాట పాడుతున్నారు మా కోసం? సాయిబాబా పాట పాడాలా? పాడండి. అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. సాయి అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. సాయి అన్నది ఒక కమ్మని మాట, శ్రద్ధా సహనము చూపమన్నాడు, సాయి నామము తలవమన్నాడు. శ్రద్ధా సహనము చూపమన్నాడు, సాయి నామము తలవమన్నాడు. సాయి పూజ చేయకుంటే బ్రతుకి వ్యర్థం, సాయి పూజ చేయకుంటే బ్రతుకి వ్యర్థం. సాయి పూజ చేసి చూడు శుభము శుభము. సాయి అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. సాయంటే అంతులేని సొమ్మురా, అది ఏ నాటికి తరగని భాగ్యమురా. సాయంటే అంతులేని సొమ్మురా, అది ఏ నాటికి తరగని భాగ్యమురా. సాయీశుని దీవెనలే చాలురా, సాయీశుని దీవెనలే చాలురా. సాయి దీవెనలే శ్రీరామ రక్షరా రక్షరా. సాయి అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. సాయి అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. చాలా చక్కగా పాడారండి. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ పాట? నేను రాశానండి, ఓన్గా రాశాను. మీరు రాస్తూ ఉంటారా పాటలు బాబావి? పాటలు రాస్తూ ఉంటాను, పాటలు రాస్తుంటాను. చాలా సంతోషం అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సాయిరామ్. గురువన్న ఎవరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యములే గురుతు చేసే సాయి. గురువన్న ఎవరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యములే గురుతు చేసే సాయి. గురువన్న ఎవరు ఎరుక పరచే సాయి. చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసే సాయి. గురువన్న ఎవరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యములే గురుతు చేసే సాయి. గురువన్న ఎవరు ఎరుక పరచే సాయి. ఇదండి ఈరోజు గాన నీరాజనం. మంచి మంచి పాప పాటలను పాడుకున్నాం, విన్నాం కదా. తిరిగి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. సాయిరామ్.